వన్ సెకండ్ అమ్మా, 1 సెకండ్. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే, అపోస్తులైన పౌలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ వచనం నుంచి 10వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా చదువుతారమ్మా? మొదటి అధ్యాయం అంకుల్. మొదటి అధ్యాయం అమ్మా, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియో చెప్పవలసిన ఆవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మళ్ళను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. నిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి, నీ ప్రియబిడ్డలతో నీ యొక్క వాక్యాన్ని ఆయన పుచ్చుకుంటుండగా మా పట్ల కనికరం చూపించండి. సరైన విధంలో మీ వాక్యంతో సహవాసం చేసే కృపను అనుగ్రహించండి. వినుబుద్ధిని కలుగు చేయండి. గ్రహించి నేను అనుసరించే కృపను మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అంకుల్. ఓకే తల్లి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, తెస్సలోనికల సంఘం యొక్క ఆత్మ సంబంధమైన కొన్ని లక్షణాలని మనం చూడబోతున్నాం. ఏంటి ఆ లక్షణాలంటే నేను ఒక్కొక్కటి ధ్యానించబోయి చదువుతుంటాను, మీరు వినండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, వాక్యాన్ని విని అంగీకరించే విషయంలో తెస్సలోనిక సంఘం కలిగి ఉన్న మాదిరిని మనం అధ్యయనం చేస్తాం. అది మొదటిది. రెండవది, శ్రమలో బలమైన విశ్వాసము మరియు దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకత్వం గురించి మనం అధ్యయనం చేస్తాం. మూడవదిగా, తెస్సలోనిక సంఘం ప్రేమతో కూడిన వారి యొక్క ప్రయాసను కూడా మనం అధ్యయనం చేస్తాం, స్టడీ చేద్దాం. నాలుగవది, ప్రభు యొక్క రాకడ గూర్చిన నిరీక్షణ, వారికి ఉన్న నిరీక్షణని మనం ధ్యానం చేస్తాం. ఐదవది ఏంటంటే, ఆత్మ సంబంధమైన పరిపక్వత మరియు పవిత్రత విషయంలో వారికి ఉన్న కమిట్మెంట్ గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ 5 అంశాల గురించి మనం ధ్యానం చేయడానికి ఒకే దేవుని వైపు చూస్తూ ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా మనకి ఏం అర్థం అవ్వాలంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు గారి యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క సంఘము స్థాపించబడిందని ముందు మనం తెలుసుకుందాం. పౌలు గారు కేవలం 3 విశ్రాంతి దినాలు, అంటే సుమారుగా 3 వారాలు ఆ యొక్క తెస్సలోనికలో ఉంటూ
వారు దేవుని వాక్యాన్ని వారు బోధించారు, వారికి విశదపరిచారు. ఎవరైనా సరే అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం రైట్ 1 నుండి 4 వచనం చదువుతారా? వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణం మీదుగా వెళ్ళి థెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో ఓకే, కొందరును చాలా. సో మనం దేవుని వాక్యాన్ని మనం గమనిస్తుంటే మనకేం అర్థం అవుతుందంటే, పౌలు గారు సుమారుగా 3 వారాలు ఆ సంఘంలో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆయన బోధించుకుంటూ వచ్చినప్పుడు సంఘము విని విశ్వాసము కలిగి గొప్ప ఉపద్రవంలో కూడా వారి యొక్క విశ్వాసం బలపడుతూ వచ్చింది. రైట్. మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే మనం చదివాం కదా. అదేంటంటే, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే ఒక మంచి మాదిరికరమైన సంఘముగా ఈ యొక్క తెస్సలోనికీ సంఘం మనకు కనబడుతూ వస్తాడు. అయితే ఏంటి ఆ మాదిరి? ఏ ఏ విషయాల్లో వారు మంచి మాదిరిని కలిగి ఉన్నారు? దాని మీద మనం కొంతసేపు అధ్యయనం చేద్దాం. మొదటిది, వాక్యాన్ని విని అంగీకరించే విషయంలో. వాక్యాన్ని విని అంగీకరించే విషయంలో వారు ఎటువంటి మాదిరి కలిగి ఉన్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా వీరి గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం అనేది మనం చూద్దాం. మనం తెస్సలోనికీయులకు 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఆ 10వ వచనం చివరిలో రైట్ ఒక మాట ఉంది, చదువుతారు ఎవరైనా? మేము తెస్సలోనికీయులకు రాసిన చదవండి. అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. యాలేననగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మారు. వారు ఏ సాక్ష్యం నమ్మారు? అపోస్తలుల నుంచి వారు ఏ సాక్ష్యం నమ్మారంటే, క్రీస్తు యేసు శ్రమపడి ఆయన మృతుల నుంచి తిరిగి లేచుట అవశ్యము, ఆయనే క్రీస్తు అని ఆ 3 వారాలు లేఖనాలను వారు తర్కిస్తుంటే దాన్ని వీరు ఆ సాక్ష్యం నమ్మారు. ఏ సాక్ష్యం నమ్మారంటే, మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యాన్ని చేయబోయే ముందు ఆయన శ్రమపడతాడు, ఆయన మృతులుతాడు, తిరుగు లేస్తాడు అనే విషయాన్ని వారు లేఖనాల నుండి అర్థం చేసుకున్నారు. పౌలు గారి యొక్క మాటల్ని, పాత నిబంధనలో ప్రవక్తల యొక్క మాటల్ని దగ్గర పెట్టి సరిచూసుకొని, సో వారు ఏం చేశారంటే పౌలు గారి మాటల్ని పౌలు గారి మాటలు కాకుండా అది దేవుని మాటలని చెప్పి వారు దాని యందు వారు నమ్మకం ఉంచారు కదా. చూడండి, నేను చదువుతాను. నేను మొదటి మనం చూసామంటే మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయములో రైట్ 11వ వచనం ఎలా ఉంటారు, 13వ వచనం ఎలా ఉంటారు, చదువుతారా? 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము చాలా. అది ఎలాగంటే వారు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించేది అని రాయబడింది. అసలు ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే, వీరి యొక్క మాదిరిని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే గల్తీయులకు రాసిన సంఘానికి మనం వెళ్ళాలి. అది కూడా పౌలు కూడా దాన్ని ఆయన స్థాపించాడు. ఆయనే తన వాక్యం చెప్పి గలతీయుల్ని దేవుని వైపు తిప్పాడు దేవుని వాక్యం ద్వారా. సో అక్కడ జరుగుతున్న విషయాలు కూడా మనం ఆలోచన చేసి రెండింటిని కంపేర్ చేద్దాం. వాక్యమును అంగీకరించే మనుషుల వాక్యమని
వీరు ఎంచలేదు. బట్ గలతీయులు దేవుని వాక్యాన్ని ఎలా ఎంచారో అర్థం చేసుకుంటే రెండింటిని మనం కంపేర్ చేస్తే వాక్యాన్ని విని అంగీకరించే విషయంలో తెస్సలోనిక సంఘం యొక్క మాదిరి మనకు అర్థమవుతుంది. ఎవరైనా సరే గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీరు తెలియజెప్పుచున్నారు. మీకు ఓకే. తెలియజెప్పుచున్నాను. చాలమ్మా చాలు. ఆయన ఏమంటున్నారంటే గలతీయులకి అదే సువార్త అందిస్తున్నప్పుడు వారు మనుషుల యొక్క వాక్యమని అది ఎంచుకున్నారు. వారు ఎంచారు. అది మనుషుల నుంచి వచ్చిందని వారు ఎంచారు. ఆ తెస్సలోనికలు ఏం చేశారంటే ఇది మనుషుని వల్ల రాలేదు. ఇది మనుషుని యొక్క వాక్యం కాదు. దేవుని యొక్క వాక్యం అని చెప్పి వారు ఎంచారు. సో ఎంచినప్పుడు ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. ఏం జరిగింది? రైట్. జాగ్రత్త నా మాటలు వినండి. జరిగితే ఏం జరిగింది? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట చివర ఒక మాట ఉంది. చెప్తారా? మీరు దేవుని వాక్యం అని వారు ఎంచినప్పుడు ఆ వాక్యం వాళ్ళు ఎటువంటి కార్యం చేసిందంట? చదువుతారా ఎవరైనా? ఆ వాక్యమే ఆ! విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. సో ఆ వాక్యమే రైట్. ఎందుకంటే వారు మనుషుల వాక్యం నచ్చలేదు. వారు దేవుని వాక్యం ఎంచారు కాబట్టి ఆ వాక్యమే వారు కార్యసిద్ధి కలుగజేస్తుంది. మరి గలితీయులు ఏం చేశారు వారు? పౌలు ఏమని చెప్తున్నాడు? అయ్యా ఇది మా మనుషుని యోచన ప్రకారం రాలేదు ఈ సువార్త. రైట్. అది మీకు చాలా సార్లు చెప్పాను. కానీ మీరు వినడం లేదు. అందువలన వాక్యం వారిలో కార్యము చేయలేకపోయింది. ఆ చేయకపోయిన కారణంగా వారేమయ్యారు? చేసిన కారణంగా వీరేమయ్యారో మనం చూద్దాం. ఉదాహరణకి మనం గలతీయులు రాసిన ఆ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం చదువుదామా గట్టిగా? క్రీస్తు కృపను బట్టి హ్మ్. మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఓకే. ఆశ్చర్యమగుచున్నది. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎలాగ ఆశ్చర్యపోతున్నాడంటే, గలతీయులారా ఏమైంది మీకు? నేను చెప్పాను కదా! నా సువార్త మనుషుల యొక్క ఆలోచన ప్రకారం రాలేదని. దాన్ని మీరు విన్నారు కదా! కానీ ఎందుకు మీరు అంత త్వరగా భిన్నమైన సువార్త వైపు మీరు తిరిగిపోతున్నారు? నేను చెప్పిన సువార్త మీరు ఎందుకు పనిచేయడం లేదు? అని చెప్తూ 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే చదువుతారా? గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరెంత అవివేకులైతిరా! మొదట హ్మ్. ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఓకే. వారు అసలు పౌలు అంటున్నారు ఆయన, నేను సువార్త చెప్పాను. అది మనుషుల యోచన వరకు కలగలేదని చెప్పాను. అది దేవుని వాక్యం మిమ్మల్ని నమ్మని చెప్పాను. రైట్. మీరు అది దేవుని వాక్యమని మీరు నమ్మని కారణంగా మీలో ఏమైందంటే భిన్నమైన సువార్తకి ఎవరో ఒక మనుషుడొచ్చి, ఎవరో ఒక యూదుడొచ్చి రైట్ ఏదో ఒక మాట చెప్తే మీరు అటువైపు టర్న్ అయిపోతున్నారు. టర్న్ అవ్వడమే కాదు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరేం చేస్తున్నారంటే పరిపూర్ణమవ్వడం కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెస్సలోనికలు చూడండి, వారేం చేశారంటే మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం దాన్ని అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే చదువుతారా? 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప హ్మ్. ఉపద్రవమందు మీరు హ్మ్. వాక్యమును అంగీకరించి హ్మ్. మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. చూసారా? చూసారా? అక్కడ మీరు డిఫరెన్స్ చూసారా? అది మనుషుల వాక్యము కాదని, అది దేవుని వాక్యమని ఎంచిన మరుక్షణమే ఓకే. వాళ్ళకున్న ఉపద్రవములో, వారికున్న శ్రమలలో పరిశుద్ధాత్ముడు వారికి ఏం చేస్తాడంటే ఆదరిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. అందువల్ల ఏం చేశారంటే వారు ఓకే. దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా అంగీకరించారు. మరొక మాట చదువుదాం. ఓకే. అదే తెస్సలోనికలకు రాసిన పత్రిక పై వచనం 5వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 5వ వచనం. చదువుతారా ఎవరైనా? ప్రేమింపబడిన సహోదరులారా, ఆ! మీరు ఏర్పరచబడిన సంగతి అనగా ఆ! మా సువార్త మాటతో మాత్రము కాక హ్మ్. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ హ్మ్. సంపూర్ణ నిశ్చయతతోనూ
మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఇప్పుడు మీకు వీని విషయమై చాలా ఇక్కడ ఇప్పుడు మీరు ఏం గమనించాలంటే గలతీయులు కూడా సువార్తను విన్నారు, తెస్సలోనికలు కూడా సువార్తను విన్నారు. తెస్సలోనికల్లోన ఇంత గొప్ప మాదిరిని తీసుకొచ్చిన దేవుని వాక్యం గలతీయుల్లో ఎందుకు అంత గొప్ప మాదిరిని తీసుకురాలేకపోయిందో మీరు ఆలోచించాలి. సో తెస్సలోనికలు ఏం చేశారంటే ఆ సువార్త మనుషులు రాలేదు, దేవుని వాక్యమే నమ్మారు కాబట్టి ఆ వాక్యమే వాళ్ళు కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఏంటి కార్యసిద్ధి అంటే గొప్ప ఉపద్రవం వస్తున్నప్పుడు, గొప్ప శ్రమలు వస్తున్నప్పుడు, యూదులు అన్యులు తెస్సలోనికల మీద పడినప్పుడు, ఆ యాసోరు ఇంటి దగ్గర నుంచి వారిని లాక్కొని వెళ్ళి వారు ఆ రకరకాలుగా శ్రమలు పెడుతున్నప్పుడు, అటువంటి శ్రమలు కూడా దేవుని యొక్క వాక్యం నిలబడడానికి, దేవుని యందు నిలబడడానికి, విశ్వాసములో ఎదుగుదల అవ్వడానికి దానికి కారణం ఏమైంది తెలుసా? కారణం ఏమైందంటే వారు అది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యం అని అంగీకరించిన మరుక్షణమే ఆ కార్యం వాళ్ళు కార్యసిద్ధి కలుగు చేసుకుంటూ వచ్చి ఒక బలమైన విశ్వాసులుగా, ఒక బలమైన మాదిరికర విశ్వాసాలుగా నిలబెట్టాను. ఎలా నిలబెట్టిందో చూసారా? ఎలా నిలబెట్టిందంటే వారి గురించి దశలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇలా చెప్తున్నాడు. చదువుతారా? 1వ అధ్యాయము 2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ఉమ్, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ఉమ్, ప్రభువైన యేసుక్రీస్తునందలి ఉమ్, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము ఉమ్, మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక ఉమ్. జ్ఞాపకము చేసుకొనుచు ఆ, మా చాలండి ప్రార్థన చాలమ్మా. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, రైట్, వారికి ఉన్న గొప్ప నిరీక్షణ. సో దీన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసండి? వాక్యాన్ని వారు వాక్యంగా నమ్మారు, ఆ వాక్యమే వాళ్ళు కార్యసిద్ధి కలుగు చేస్తుంది. రైట్, మరొక మాట చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మనం తీసినట్లయితే, రైట్, 2వ పత్రిక మనం తీసినట్లయితే ఆ చూడండి 4వ వచనం. మీరు 3వ వచనం చదువుతారా? 3వ వచనం. సహోదరులారా, ఉమ్, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది ఉమ్, యుక్తమే. ఉమ్, ఏలయనగా మీ ఉమ్, విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ ఉమ్, అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ఉమ్. ప్రేమ విస్తరించుచున్నది. గుర్తుపెట్టుకోండి, వారి విశ్వాసాలు అభివృద్ధి పొందడానికి, ఇతరుల పట్ల ప్రేమ విస్తరించడానికి, గలతీయుల్లో ఇటువంటి కార్యం జరగకపోవడానికి, వారు శరీర క్రియల యందు దృష్టి పెట్టడానికి ఇద్దరికీ సువార్త అందించబడింది. వాస్తవం చెప్పాలంటే పౌలు గారే ఇద్దరికి కూడా ప్రాథమికంగా వారి సువార్తను అందించాడు. ఆయన అందించినప్పుడు కూడా ఇద్దరిలో రైట్ సరైన మాదిరి ఒకేలాగా లేదు. తెస్సలోని సంఘంలో మంచి మాదిరి కనిపిస్తుంది, గలతీయుల సంఘంలో అంత మంచి మాదిరి కనబడడం లేదు. దానికి కారణం ఏంటో మీరు ఆలోచించండి. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలలో మనం ఉంటున్నప్పుడు మన సంఘము తెస్సలోనిక సంఘంలా ఉందా, మన సంఘము గలతీయుల సంఘంలాగా ఉందా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏం వివరిస్తానంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అంటే ఏంటో మీకు చెప్తా. మీరు గమనించాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అర్థం ఏంటంటే వాక్యం మీద రైట్ ఇంకొకరి యొక్క ప్రభావం అనేది వాక్యం మీద లేకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి తెస్సలోనిక సంఘంలో కూడా యూదులు ఉన్నారు, గలతీయుల సంఘంలో కూడా యూదులు ఉన్నారు. తెస్సలోనిక సంఘం అనేది మనుషుల్ని పరిగణలోకి తీసుకురాలేదు. యూదులతో వారు ఐడెంటిఫై చేయబడాలని వారు ఎప్పుడు కూడా పోకలాడలేదు. వారు ప్యూర్గా దేవుని వాక్యమే వారు నమ్మారు. వారు సహయూదుల్ని లేదంటే మిగతా వారిని అయితే వారు అంతగా వారు పరిగణలో వాళ్ళ మాటల్ని పరిగణలో తీసుకురాలేదు. దేవుని లేఖనాలనే వారు నమ్మారు. అయితే గలతీయులు అలా కాదు. గలతీయులు దేవుని మాట విన్నారు. దేవుని మాట వింటూ అటు యూదుల మాట వింటున్నారు, అటు మిగతా వారి మాట వింటున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే విశ్వాసంతో ప్రారంభించబడిన ఈ సువార్త వారు కొన్ని ఆచారాల ద్వారా, సున్నతి ద్వారా ముగింపు చేయాలని
వారు ఒత్తిడికి లోనవుతున్నారు. ఎవరు ఒత్తిడికి లోనయ్యారు? వారు యూదుల యొక్క ఒత్తిడికి లోనయ్యారు. సో వారు దేవుని వాక్యంగా అంగీకరించకుండా యూదులతో అంగీకరించబడాలనే ఆశ వాళ్ళు భయంకరంగా ఉన్న కారణంగా వాక్యం యొక్క ప్రభావాన్ని వాళ్ళు పని చేయకుండా వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం వహించారు వారు. అందుకే గలతీయులో తెస్సలోనికల్లో ఉన్న ఆ విశ్వాసం యొక్క వృద్ధి, ప్రేమించడంలో విస్తరించడము, అనేకులకు మాదిరికరంగా ఉండే సంఘముగా గలతీ సంఘము తయారవ్వలేకపోయింది. ఈరోజు మన సంఘాల్లో మనం ఏం చేస్తామంటే, ఉదాహరణకి దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి చూపిస్తున్నాను మీకు నేను. ఒక వాక్యాన్ని మీకు చెప్పాను. ఆ వాక్యాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. నేను చెప్పడం మూలంగా ఆ వాక్యాన్ని మీరు నమ్మకూడదు. వాక్యమే వాక్యంగా నమ్మాలి తప్ప, నేను చెప్తే వాక్యం నమ్మడము, అదే వాక్యాన్ని రైట్ ఒక చిన్న ఎవరు అంత పరిపక్వత లేని వ్యక్తి చెప్తే నమ్మకపోవడము, లేదంటే అదే వాక్యాన్ని ఒక పెద్ద సెలబ్రిటీ ప్రీచర్ చెప్తే నమ్మడము, అదే వాక్యాన్ని మన పక్కింటోలో మన ఇంట్లో వాళ్ళు ఒక సాధారణ క్రైస్తవులో చెప్పినప్పుడు దాన్ని పెద్దగా తీసుకుపోవడము, ఇలా మనం ఎందుకు చేస్తాం ఏంటంటే, కారణం ఏంటంటే మనము దేవుని వాక్యానికి ఒక ప్రీచర్ యొక్క, ఒక ప్రసంగికుడి యొక్క, వాక్యం బోధించుడి యొక్క ఇమేజ్ను యాడ్ చేసి దేవుని వాక్యాన్ని కలపడం వలన మనుషుని యొక్క ఇమేజ్తో సహా దేవుని వాక్యాన్ని తీసుకున్న కారణంగా మనకేం చేస్తున్నామంటే వాక్యము 50% ఇన్ఫ్లుయెన్స్, ప్రీచర్ యొక్క ఇమేజ్ 50% ఇన్ఫ్లుయెన్స్, రెండు కలిపి మనం తీసుకోవడం వలన వాక్యంలో కొంత ఎదుగుతున్నాము, ఆ ప్రీచర్ యొక్క ఇమేజ్ ని చూసి కొంత మనం ఎదుగుతున్నాం. మనం ప్యూర్ గా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, వాక్యాన్ని 100% గా మన విశ్వాసానికి పునాది వేసుకోకుండా ఒక ప్రీచర్నో లేకపోతే ఒక డినామినేషన్ యొక్క ఐడియాలజీనో రైట్. సో వాటన్నిటిని తీసుకొచ్చి వాక్యాన్ని కలిపి, సో వాక్యం యొక్క ప్రభావాన్ని ఎప్పుడైతే మనం తగ్గించేస్తున్నామో, నిర్లక్ష్యం చేస్తున్నామో, ఆ వాక్యము మనలో పనిచేయడానికి మనము సహకరించడం లేదు, మన విశ్వాసం చూపించడం లేదు. గలతీయులు చేసిన తప్పు ఏంటంటే వారు దేవుని వాక్యానికి ప్రభావితం కాలేదు కానీ, అంతగా ప్రభావితం కాలేదు కానీ వారు సహచరులైన యూదుల యొక్క మాటలకి వారు ప్రభావితం అయ్యగలిగారు. ఇటు వాక్యం వైపు తిరగడానికి ప్రయత్నం చేశారు, అటు యూదుల వైపు కూడా తిరగడం ప్రారంభించారు. కాబట్టి ఈ రెండింటి మధ్య వారు ప్రయాణం చేయని మూలంగా వాక్యం ఏం చేసిందంటే వారు ఘనమైన కార్యము చేయలేకపోయింది. ఈరోజు దేవుని వాక్యము ప్రభావితం చూపించాలంటే మీకు ఏం కావాలి? వాక్యం ఒకటే సరిపోతుందా? లేకపోతే ఒక డినామినేషన్ యొక్క ఐడియాలజీ ఇంపార్టెంటా? లేకపోతే ఒక ప్రీచర్ యొక్క ఇమేజ్ ఇంపార్టెంటా? ఒక ప్రీచర్ యొక్క సెలబ్రిటీ అనేది నీకు ఇంపార్టెంటా? ఆయన చెప్తేనే దేవుని వాక్యం అంగీకరిస్తావా? ఆయన చెప్తేనే దేవుని వాక్యం ప్రభావం అనేది పెరిగిపోతుందా? ఆయన చెప్తేనే ఆ వాక్యం యొక్క ప్రభావం తగ్గిపోతుందా? అసలు అదే వాక్యము అది మనలో ఆ వాక్యాన్ని ఎవరు చెప్పినప్పుడు కూడా ఆ వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని మన లోపల తీసుకుంటున్నప్పుడు ఆ వాక్యం కార్యం చేస్తుంది అనే విషయాన్ని నమ్ముతున్నామా లేదో మనం పరిశీలించుకోవాలి. ఈరోజు 100% వాక్యాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల యొక్క పద్ధతుల్ని, మనుషుల యొక్క ఆచారాలని, వారికి డినామినేషన్ యొక్క ఐడియాలజీ ఒకవైపు ఉంటాయి, ఒకవైపు దేవుని వాక్యం ఉంటుంది రైట్. దేవుని వాక్యం ప్యూర్గా నమ్మితే అది మనలో గొప్ప కార్యం చేస్తుంది. అలా కాకుండా దేవుని వాక్యాన్ని మన డినామినేషన్ ఐడియాలజీతోనో లేదా మన ప్రీచర్ యొక్క నేమ్ ఫేమ్తోనో సో దాంతో చూడాలి, దాంతో కలపాలి అని చెప్పి ఎప్పుడైతే మనం చేశామో ఏమవుతుందంటే మనకి రెండు పడవల మీద కాలేజేస్తాం. మన వాక్యాన్ని వెంబడించాలా, లేదా మనం తీసుకున్న ఆ డినామినేషన్ థియాలజీని, ఆ యొక్క ఐడియాలజీని మనం వెంబడించాలా, మనం చెప్పిన ప్రీచర్ని వెంబడించాలా, దేవుని వాక్యాన్ని వెంబడించాలా, అసలు మన ప్రీచర్ని ఎలాగ మనం ఎస్టిమేట్ చేయాలి, ఆయన స్పిరిచువాలిటీని ఎలా మెజర్ చేయాలి తెలియక కొన్నిసార్లు మనం అటు ఇటు కొట్టుకుపోతున్నాం. గలతీయులు చేసిన గొప్ప తప్పు ఏంటంటే వాక్యాన్ని మనుషుల వాక్యమని వారు ఎంచక
రైట్. మనుషుల వాక్యమైన వారు ఎంచగా దేవుని వాక్యమని ఎంచి నమ్మినట్లయితే గొప్ప కార్యం జరిగేది. అలా కాకుండా వారి వాక్యంతో పాటు మనుషుల యొక్క నేమ్‌ని, ఫేమ్‌ని మనుషులతో అంగీకరించబడాలన్న ఆలోచనని వారు ఎక్కువగా తీసుకోవడం కారణంగా గలతీయులు మాదిరికరమైన సంఘంగా ఉండే విషయంలో వారు చతికిల పడ్డారు. కానీ తెస్సలోనికలు మాత్రం మాదిరికరమైన సంఘం ఉండడానికి వారు ఎందుకు అంత గొప్పగా వారు ఉన్నారంటే దానికి ఒకే కారణం ఏంటంటే వారు వాక్యముని మనుషులు మాటని ఎంచగా దేవుని వాక్యమని ఎంచారు. ఈరోజు మనకు ఎవరు తెలుసా కావాలి? రైట్. వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించే మనుషులు నేటి సంఘాలకు కావాలి. ఆ వాక్యాన్ని ఓకే. ఒక డినామినేషన్ ఆ వాక్యం చెప్తే రైటు. అదే వాక్యాన్ని మరొక డినామినేషన్ చెప్తే పెద్ద వాల్యూ ఇవ్వలేకపోవడము. అదే వాక్యాన్ని ఒక సెలబ్రిటీ ప్రీచర్ చెప్తే బాగా తీసుకోవడము. అదే వాక్యాన్ని ఒక సాధారణ వ్యక్తి చెప్తే తీసుకోకపోవడము. ఓకే. కాబట్టి వాక్యం అనేది వ్యక్తి యొక్క డినామినేషన్ యొక్క ఐడియాలజీ, నేమ్ అండ్ ఫేమ్‌ని బట్టి ఒక ప్రభావం అది అటు ఇటు జరుగుతుంది చూసారా? అది మానవులకి, మనుషులకి, సంఘస్థులకి అది అంత క్షేమం కాదు. అంత అంత యోగ్యమైనది కాదు. కాబట్టి తెస్సలోని సంఘము ఎందుకు అంత మాదిరికర సంఘం అయిందంటే దేవుని వాక్యాన్ని విని అంగీకరించే విషయంలో ఆ సంఘానికి మించిన వేరొక సంఘం లేదు. గలతీ సంఘాన్ని కంపేర్ చేసుకున్నా, కొరింథీ సంఘాన్ని కంపేర్ చేసుకున్నా ఏ సంఘం కూడా వారి యొక్క మనుషులు దీన్ని బట్టి వారు వెళ్ళారు తప్ప మనుషుల వాక్యమని దాన్ని ఎంచక దేవుని వాక్యమని ఎంచి తీసుకున్న బైబిల్లో ఉన్న ఏకైక సంఘం ఏదైనా ఉందంటే ఆ పరిపూర్ణ దిశగా తీసుకెళ్తున్న సంఘం ఏది ఉందంటే తెస్సలోని సంఘం మాత్రమే. అది చాలా గొప్ప మాదిరికరమైన సంఘం. అది మొదటిది మనం గమనించాలి. రైట్. సో రెండోది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది ఏంటంటే శ్రమలలో ఒకే బలమైన విశ్వాసం కలిగి దేవుని పట్ల మంచి నమ్మకత్వం కలిగి ఉన్న సంఘం ఏదంటే తెస్సలోనిక సంఘం. ఓకే. సో ఎవరైనా సరే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ఎందుకనగా మీ ఉమ్, యొద్దకు ప్రభు వాక్యము మాసిదోనియలోను అఖియలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. వాళ్ళు అంటారు ఓకే. మిగతా సంఘాలకి విశ్వాసం గురించి రాసుకుంటూ వచ్చారు. రైట్. ఈ యొక్క సంఘం కోసం ఆయన అంటాడు దేవుని పట్ల మీకున్న విశ్వాస విషయంలో మీకు ఏమి చెప్పనవసరం లేదు. ఓకే. అదే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1:3 అంటాడు ఆయన ఏలననగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎప్పుడు పొందుతుందంట? గొప్ప ఉపద్రవంలోను గొప్ప శ్రమలలోను మీ విశ్వాసం అనేది అభివృద్ధి పొందుచున్నది కదా. మనకు విశ్వాసం అనేది ఎప్పుడు మన అభివృద్ధి పొందుతుందో తెలుసా? మన విశ్వాసం అనేది స్ట్రాంగ్ ఉంది, మన విశ్వాసం అనేది బలంగా ఉందని ఎప్పుడు చెప్తామంటే ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనకు శ్రమలు అనుభవిస్తామో ఆ శ్రమలలో రైట్ మనకేం వస్తుందంటే మనం చూపించే సహనం అనేది మనకు బలమైన విశ్వాసం ఉన్నదనడానికి గొప్ప రుజువు, గొప్ప నిదర్శనం. తెస్సలోనిక సంఘమేమో ఓకే. శ్రమలని చాలా పాజిటివ్ గా తీసుకుంది. చాలా వాళ్ళు ఏమన్నారంటే రైట్ ఆ శ్రమలలో వారు వారి యొక్క విశ్వాసము వారు చూపించిన సహనం అనేది వారి బలమైన విశ్వాసానికి అదొక రుజువుగా ఉండేది. రైట్. ఇప్పుడు నేను మీకు కొరింథీ సంఘం గురించి చెప్తాను. జాగ్రత్తగా కంపేర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. కొరింథీ సంఘంలో రైట్ మొదటి అధ్యాయము 4-6 వచనాలు చదువుతారా? 1-6 వచనాలు. 1 అధ్యాయం 4-6 వచనాలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చదవనన్నా? వారు ఏ కృపావరంలో వారు లోపం లేని లోపము వారు లేక ఉన్నారు. లోపం లేని వారు మరియు ఉన్నారు. ఉపదేశములోను చాలా విషయాలు వారు ఐశ్వర్యవంతులయ్యారు. చాలా ఐశ్వర్యవంతులయ్యారు.
కదా. సో వారికి ఎటువంటి అసలు చాలా వెరీ కంఫర్టబుల్. వారి దగ్గర మంచి ప్రీచర్స్ ఉన్నారు. అపోలో ఉన్నాడు, పౌలు ఉన్నాడు, రైట్. ఆ తర్వాత వాళ్ళ దగ్గర మంచి టీచింగ్ ఉంది, వెరీ రిచ్ టీచింగ్ ఉంది. తర్వాత వాళ్ళ కృపావరంలో ఏమి లోపం లేదు, అన్ని దేవుడిచ్చాడు కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ఆ ఖచ్చితంగా దేవుడు మెచ్చుకునే సంఘంగా కొరింథీ సంఘం ఉంది అని మనం అనుకుంటాం కదా. మరి పౌలు ఈ సంఘాన్ని ఏమని రాస్తున్నాడో చూసినట్లయితే చూడండి ఒకసారి. అదే మనకి కొరింథీ రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 1 వచనం చదువుతారా? సహోదరులారా, ఉమ్, ఆత్మ సంబంధములైన మనుషులతో మాట్లాడినట్లు నేను ఉమ్, మీతో మాట్లాడలేకపోతిని. ఉమ్, శరీర సంబంధులైన మనుషులే అనియు ఉమ్, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో ఉమ్. మాట్లాడవలసి వచ్చింది. సో ఆయన ఏమంటున్నాడంటే దశలోకి చెప్తా అంటాడు, అయ్యా దేవుని పట్ల మీకున్న విశ్వాస విషయంలో నేను మీకేం బోధించక్కర్లేదు. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. అసలు ఒకరి పట్ల ఒకరి ప్రేమ బహుగా విస్తరిస్తున్నది. రైట్. ఇలా విస్తరించడానికి మీ మధ్య ఏముందంటే బహుశా అంత కొరింథీ సంఘం కొన్నంత రిచ్ టీచింగ్స్ వారు లేకపోవచ్చు, కృపావరాలతో కూడిన వాళ్ళు లేకపోవచ్చు. కానీ వారి దగ్గర ఏముందంటే శ్రమలు భయంకరంగా ఉన్నాయి, ఉపద్రవాలు భయంకరంగా ఉన్నాయి. యూదుల వలన అన్యుల వలన వారు చాలా శ్రమ నొందుతున్నారు. ఆ శ్రమల్లో వారి యొక్క సహనాన్ని బట్టి సాక్ష్యం బయటికి వెళ్తుంది. మరి ఎక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, మంచి టీచింగ్ ఉంది, మంచి ప్రీచర్లు ఉన్నారు. కానీ వారు ఎందుకు ఆత్మ సంబంధాల వ్యక్తులుగా తయారవ్వలేకపోయారు? ఎందుకు తయారవ్వలేకపోయారు ఆత్మసభ వ్యక్తులుగా అంటే, వారి మధ్య లేనిది ఏంటంటే, రైట్, వారి మధ్య పరస్పరం అంగీకారం లేదు. వారి మధ్య ఏముందంటే అతిశయం వచ్చేసింది. దేని బట్టి అతిశయం వచ్చింది? వాక్యం బట్టి వాళ్ళు అతిశయం రాలేదు. వారికున్న ప్రీచర్స్ యొక్క పాండిత్యాన్ని బట్టి వారికి అతిశయం వచ్చింది. వారికున్న ప్రసంగికుల యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి వారికి అతిశయం వచ్చింది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, అపోలో బాగా చెప్తాడు, పౌలు బాగా చెప్తాడు అని చెప్పి వారి మధ్య జ్ఞానానికి స్థానం ఉంది, కానీ విశ్వాసానికి ప్రేమకి వారి మధ్య స్థానం లేకుండా పోయింది. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు వాళ్ళు. నాకు తెలిసి కొరింథీ సంఘంలో శ్రమలు ఉన్నట్లుగా నేను చూడలేదు. ఎందుకు చూడలేదంటే, రైట్, దానికి కారణం ఏంటంటే వారు చాలా సౌకర్యవంతమైన జీవనాన్ని వారు కొనసాగిస్తున్నారు. తెస్సలోనికలేమో ఒక శ్రమలలో వారు, రైట్, వారు గుండా వారు వెళ్తున్నారు. అందుకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, సద్భక్తితో బ్రతక నిర్దేశించిన వారు శ్రమ పడవలసిన అవసరం ఉంది, శ్రమ పడవలసిందే అన్నాడు. ఓకే. శ్రమలు మాత్రమే మన విశ్వాసంలో గ్రో అవడానికి, విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, రైట్, మనకు దోహదం చేస్తాయి. రైట్. కంఫర్టబుల్ జీవితం, సౌకర్యవంతమైన జీవితం అనేది, సో మన విశ్వాసం వృద్ధి కలగడానికి మనకు పెద్దగా దోహదం చేయవు. రైట్. ఆ విషయాన్ని తెస్సలోని సంఘం బాగా తెలుసు కదా. విశ్వాసం అనేది శ్రమలలో మనం కనపరచు సహనములోనే రుజువు అవుతుంది, కానీ సౌకర్యవంతమైన జీవనంలో కాదు. అనే విషయం అనేది తెస్సలోని సంఘానికి చాలా బాగా అర్థమైంది. అందుకే వారు శ్రమలని వారు ఎక్కువగా వెల్కమ్ చెప్పారు, ఇన్వైట్ చేశారు వాళ్ళు. రైట్. ఈరోజు సంఘాల్లో శ్రమల గురించి మనకు అటువంటి మీనింగ్ ఉందా? మనకి అటువంటి మీనింగ్ మనకు రాదు, అటువంటి అర్థం మనకు రాదు. మనం దేవుడిని ఒక కల్పవృక్షంగా చూస్తాం. మనకు శ్రమలు లేకుండా సౌకర్యవంతంగా దేవుడు మనల్ని ఉంచుతాడు, అందుకే ఆయన వైపు తిరిగా మనం అనుకుంటాము. కానీ రైట్, నిజంగా మన విశ్వాసం ఎదగాలంటే శ్రమల గుండా వెళ్తేనే మన విశ్వాసం గ్రో అవుతుంది, లేకపోతే గ్రో అవ్వదు అని మనకు ప్రూవ్ అయింది. మూడోది ఏంటంటే, ప్రేమతో కూడిన వారి యొక్క ప్రయాస విషయం గురించి మనం చెప్తున్నప్పుడు వారు ఎక్కువగా దేన్ని వారు ఆహ్వానించారంటే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే 2 పదాలు ఏం చెప్పాను, వారు శ్రమలను ఆహ్వానించారు. మొదటి దీంట్లో ఏం చేశారంటే వారు
మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని అంగీకరించారు. మూడవది వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పి వారు ఆ ప్రేమని అనుసరించాలని చూశారు. రైట్. కొంచెం నేను మీకు కంపేర్ చేసి చెప్తాను చూడండి. వారు ఎలాగా ఓకే ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ అత్యంత శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పి వారు ఎలా అర్థం చేసుకున్నారో దేవుని లేఖనం నుంచి మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. ఏమనంటే ఆ యొక్క మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదువుతారు ఎవరైనా? సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒక్కటి మాట అన్నారు. ఏమన్నారు ఆయన? సహోదర ప్రేమ ప్రేమ గురించి మీకు ప్రత్యేకించి రాయనక్కరం లేదు. ఎందుకంటే మీరు చదువు. ఒకరిని ప్రేమించుట దేవుని చేతనే నేర్పబడితే మీరు ఒకరు ఉమ్, అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ఉమ్. ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు చాలా. ఓకే, వీరు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు పికప్ చేసేసారు వాళ్ళు తెస్సలోనిక సంఘం. మరొక మాట చదువుదాం మనం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చివరి పాదం అంట, చదువుతారా? ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వారి ఎదుటి వానియర్ల ప్రేమ వారికి విస్తరిస్తున్నది. రైట్. ఇప్పుడు కొరింథీ సంఘాన్ని మనం తీసుకొద్దాం. మనం ఉదాహరణకి మొదటి కొరింథీ రాసిన పత్రిక ఓకే ఆ 13వ అధ్యాయం ఉంది కదా, 13, 14 అమ్మ. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయం కదా, మొదటి వచనం చదువుతారు ఎవరైనా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన చాలా. వరములను కొరింథీ సంఘం అంటాడు మీరు ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అని చెప్తున్నాడు. తెస్సలోనిక సంఘం అంటున్నాడు ఆయన ఓకే మీకు సహోదర ప్రేమ గురించి నీకు చెప్పాల్సిన ఏమి లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించే విషయంలో దేవుని చేత నిరూపించబడ్డారు. మాసిదోనియాను అంతటి కూడా సహోదరుల ప్రేమ విషయమే, సహోదరుల పట్ల మీరు చూపిన ప్రేమ విషయమే అది అందరికి కనిపిస్తుంది. మీ అందరిలోనూ ఎదుటి వారి అట్లా ఉన్న చూపు ప్రేమ అనేది అధికమవుతుంది, మీరు చూస్తామని చెప్తున్నాడు. కొరింథీ సంఘం వస్తే ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన ప్రేమని తెస్సలోనిక సంఘం పికప్ చేసింది. కొరింథీ సంఘం ఏం చేసిందంటే ప్రేమ కన్నా మిగతా వాటి ఎందు ఆసక్తి చూపించింది. ఏంటి ఆసక్తి చూపించింది చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన ఆ యొక్క మొదటి పత్రిక 13వ అధ్యాయంలో నేను లైన్ చదువుతాను చూడండి. ఓకే, కొరింథీ సంఘం దేనికి హైలైట్ ఇచ్చిందో పౌలు చెప్తున్నాడు. అలాగే మనుషుల యొక్క భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి కొంచెను గనగనలాడు తాళమునై ఇందును అని చెప్పాడు. కొరింథీ సంఘం దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది, లేదా కొన్ని సంఘాలు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి, కొన్ని సంఘాలు దేనికి అతిశయపడుతున్నారు, కొన్ని సంఘాలు దేనికి తవ్వులాడుతున్నారంటే రైట్ దేని కొరకంటే మేము మనుషుల భాషలు మాకు వచ్చు, దేవదూతల భాషలు మాకు వచ్చు కాబట్టి ఓకే మీరు భాషలు మాట్లాడడం లేదు కాబట్టి అసలు మీ రక్షణ లేదు, మీకు ఆత్మ లేడు, ఇవన్నిటి గురించి ఇదవుతున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే వాటికన్నా కూడా అతి శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. కాబట్టి ప్రేమ అనే ఆ శ్రేష్టమైన దాన్ని తెస్సలోనికలు పికప్ చేసేసుకున్నారు, వారు నేర్చేసుకున్నారు, వారు అలవర్చుకున్నారు. అందుకే చాలా మాదిరికరమైన సంఘం అని అయ్యింది. ఇక్కడ మరొక మాట చదువుతాను నేను. అదే 2వ వచనంలో 13వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించు కృపావారమే కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాస గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అని చెప్పాడు. సో మనం చాలాసార్లు కొన్ని సంఘాలు ఎందుకు పరిపూర్ణం కావడం లేదు అంటే రైట్ కొన్నిసార్లు ప్రవచించే వరం కలిగి ఉండడానికి పోటీ పడతారు, అన్ని మర్మాలు తెలుసుకోవాలని పోటీ పడతారు, జ్ఞానమంతా సంపాదించాలని పోటీ పడతాడు, కానీ ప్రేమించే విషయంలో పోటీ పడడం లేదు. ఈరోజు నాకు తెలిసి ప్రవచించే విషయంలో సంఘాలు పోటీ పడుతున్నాయి. దేవుని వాక్యం చెప్పే విషయంలోనూ మా సంఘం బాగుంటే మా సంఘం బాగుంది, మా సంఘం బాగుంటే మా సంఘం బాగుంది అని పోటీ పడుతున్నారు. రైట్, మా సంఘానికి మర్మాలు ఎక్కువ తెలుసు, మా దేవుని దాసునికి మర్మాలు ఎక్కువ తెలుసు. రైట్, తర్వాత మాకు పెద్ద జ్ఞానం ఉంది, అసలు మా పద్ధతి సూపరు, మా యొక్క ఆచారాలు సూపరు,
ఓకే, మా యొక్క ఇది బాగా సూపరు అని చెప్పుకొని వస్తున్నారు. కానీ ఇదిగో మా సంఘము మీ సంఘం కన్నా ప్రేమించే విషయంలో గొప్పది అని తెస్సలోనికలాగా చెప్పే సంఘాలు ఈరోజు కనబడడం లేదు. అందుకే తెస్సలోని సంఘం ఎందుకు మాదిరిగా సంఘం అయిందంటే, ఏది శ్రేష్టమైనదో దాన్ని పికప్ చేసింది సంఘం. దాన్ని అలవర్చుకుంది సంఘం. ప్రేమించిన విషయంలో వారి ప్రేమ విస్తరిస్తోంది. రైట్, చూడండి అంటాడు, కొండల్ని పెకిలింప కలిగిన పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడైనను కూడా. ఇంకో మాట అంటాడు ఆయన, పేదల పోషణ కొరకు ఓకే ఆస్తి అంత ఇచ్చినాను. ఇంకో మాట అంటాడు ఆయన, నన్ను కాల్చుటకు నా శరీరం అప్పగించినాను అని చెప్పాడు. వీటన్నిటికంటే అతి శ్రేష్టమైనది ఏంటంటే ఓకే, ఎదుటి వారి వ్యక్తి విషయంలో ప్రేమ అనేది విస్తరించే విషయంలో పోటీ పడే సంఘము ఏం లేదు. అసలు అసలు తెస్సలోని సంఘానికి పోటీ లేదండి. తెస్సలోని సంఘానికి పోటీ లేదు. చెప్పనా, వీళ్ళు సెలబ్రిటీ ప్రీచర్ల కోసం ఆరాటపడలేదు. వాళ్ళ విధానం గొప్పదని చెప్పడానికి ఆరాటపడలేదు. వారు దేవుని వాక్యం మాత్రమే నమ్మారు. రైట్, తర్వాత శ్రమలని వాళ్ళు అంగీకరించారు. శ్రమలనే వారు తీసుకున్నారు. ఈరోజు మిగతా వాటి విషయంలో పోటీపడే సంఘాలు ఉన్నాయి కానీ ఓకే, మా దగ్గర మంచి ప్రీచర్లు ఉన్నారు, మా దగ్గర మంచి దేవుని దాసులు ఉన్నారు, మాది చాలా మంచి సిద్ధాంతాలు అని చెప్పి పోటీపడి ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే తీసుకొని మనుషుల్ని పక్కన పెట్టి, రెండవదిగా శ్రమలను తీసుకొని మిగతా సౌకర్యాలను పక్కన పెట్టి, శ్రేష్టమైన ప్రేమను తీసుకొని మిగతా కృపావరాలని అది అవసరమే, బట్ అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇదేని చెప్పి రైట్. ఇప్పుడు ఈ సంఘంతో పోటీపడే సంఘాలు ఏమి కనబడడం లేదు. ఎందుకంటే అతి శ్రేష్టమైన దాన్ని పికప్ చేసుకొని వీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఈ సంఘం ఏమైందంటే అతి మాదిరికరమైన సంఘంగా ఇది ఎంచబడింది. ఇది మూడవది, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఓకే, వారు వాక్యముని అంగీకరించారు, దేవుని వాక్యం అంగీకరించారు, విశ్వాసం పెరగడానికి శ్రమలను ఇన్వైట్ చేశారు, శ్రమలనే వారి యొక్క మెట్లుగా చేసుకున్నారు. మూడవది, అతి శ్రేష్టమైన ప్రేమ. ఏ సంఘము ఈ ప్రేమ గురించి ఆలోచించదు, ఏ విశ్వాసి ఈ ప్రేమ గురించి ఆలోచించడు, ఓకే, ఏ క్రైస్తవుడు ఈ ప్రేమ గురించి ఆలోచించడు. దీనికి పోటీయే లేదు. ఓకే, అతి శ్రేష్టమైన ప్రేమని తెస్సలోని సంఘం అలవర్చుకుంది. నాలుగో చెప్తాను చూడండి, ప్రభు యొక్క రాకడ గురించి నిరీక్షణ కలిగే విషయంలో ఈ తెస్సలోని సంఘం అనేది చాలా రైట్ మాదిరికరమైన సంఘంగా మనం చూస్తాము. రైట్, నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా, లేదు మీరు చదవండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం తీసినట్లయితే చదువుతారు ఎవరైనా దయచేసి. మీ యొద్ద మాకొక ప్రవేశం మాకిట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవుని దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఓకే, ఇప్పుడు వీరి వీరి వీరు ఎలాగైతే దేని వైపు తిరిగారో ఈ నిరీక్షణ విషయంలో రైట్, ఈ యొక్క గొప్ప నిరీక్షణని వారు వంట పెట్టుకున్నారు. వారి మనసులోకి వారు వెళ్ళిపోయారు, మనసులోకి తీసుకున్నారు. నేను చదువుతాను చూడండి. ఆ యొక్క దశమ రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే రైట్, మొత్తం ఏం చేశారంటే వారి విగ్రహాలను విడిచిపెట్టి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి విగ్రహాలను మనం కూడా విగ్రహాలు విడిచిపెట్టేసాం. రైట్, రెండో చూడండి, మొదటి దాని విషయంలో మనకి చాలా మన ఏకత్వం ఉంటుంది. క్రైస్తవ సమాజంలో ఈ మొదటి దాని విషయంలో చాలా ఏకత్వం ఉంటుంది. రైట్, ఈ విషయంలో మనందరం కూడా కలిగి ఉన్నాము. రెండో చూడండి, ఓకే, జీవగల వాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు. ఇక రెండో మాట నుంచే మనకు తేడా వస్తుంది. దేవునికి దాసులగడం అంటే అర్థం ఏంటంటే మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. దేవుని చిత్తానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. ఈ విషయంలో పోటీ లేదు మనకి. సంఘాలు దీని గురించి పెద్దగా ఆలోచించవు. దేవునికి దాసులు అవ్వాలి, మన చిత్తాన్ని పక్కన పెట్టాలి అనే విషయంలో ఈ విషయంలో పోటీ పడే సంఘం అంటే ఏం లేదు. సంఘం దేనికి పోటీ పడుతుంది అంటే, మేము ప్రార్థన చేస్తండి, ఓకే, మేము కానీ ఒక 6 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తానండి. రైట్, ఆ ప్రార్థన విని
దేవుడు మా కష్టాలన్నీ తీసేస్తాడు, మా బాధలన్నీ తీర్చేస్తాడు. ఈ విషయంలో పోటీ పడే సంఘాలు ఉన్నాయి. పోటీగా ఉపవాస ప్రార్థనలు పెట్టే సంఘాలు ఉన్నాయి. అయితే కానీ నా చిత్తాన్ని పక్కన పెట్టి, నా కోరికలు పక్కన పెట్టి, నా ఆశలు పక్కన పెట్టి, నేను జీవగల దేవునికి నేను దాసునవుతాను. ఈ విషయంలో పోటీ పడే సంఘాలు లేవు. కాబట్టి తెస్సలోని సంఘం అయితే ఏం చేసిందంటే పికప్ చేశాను. ఈ సత్యాన్ని పికప్ చేశాను. నేనైతే నేను దేవునికి చిత్తానికే దాసునవుతాను. అందుకే మేము మా యొక్క ఆశల కోసం దేవునికి ప్రార్థన చేయండి. రైట్? వాళ్ళ ఆలోచన నేను చెప్పమంటారా? ఒక మాట చదువుతాను చూడండి. మీరే గమనించండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మనం తీసినట్లయితే రైట్ 5వ వచనం ఇలా ఉంది. చదువుతారా? 5వ వచనం. మీ కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ ఆ, దేవుని రాజ్యమునకు మీరు ఆ, యోగ్యులని తీర్చబడి నిమిత్తము మీరు చాలండి. వారు ఏం చేస్తుంది తెలుసా అండి? దేవుని రాజ్యమునకు మేము యోగ్యులం అవ్వాలి అనే ఆశే తప్ప మిగతా ఆశలు ఉన్నట్లుగా మనకు కనబడలేదు. వాళ్ళు వాళ్ళకి ఆశలు ఉంటే వాళ్ళ పట్ల ప్రేమ విస్తరించదు. వాళ్ళని మిగతా వాళ్ళని ప్రేమ చూపించలేరు. వారు ఎంతసేపు కూడా ఏంటంటే మేము పరలోక రాజ్యానికి మేము వారసులం అవ్వాలి, ఆ యోగ్యులకి మేము ఉండాలి. యోగ్యంగా ఉండాలంటే మేము ఎంత శ్రమ పడాలో మేము శ్రమ పడాలి. యోగ్యత కొరకు శ్రమ పడుతున్నారు వాళ్ళు కదా. మీకు మనకు తెలుసు, ఒక ధనవంతుడు వెళ్ళి ధనవంతుడైన ఒక యవనస్తుడు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఏం చేయమంటావు అని చెప్పాడు. మీకు తెలుసు కదా, దేవుని ఆజ్ఞలు తెలుసు కదా, ఆజ్ఞలను పాటించు అంటాడు ఆయన. నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి కూడా నేను పాటిస్తున్నాను చెప్తాడు. వెంటనే ఆయన ఏమంటాడంటే, అయితే నీ ఆశనంతా నువ్వు బేదలకు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. ఇక్కడ సమస్య వచ్చింది. ఈరోజు సంఘాల్లో పోటీ దేనికి ఉందంటే ఈ విషయంలో దేవుని నా చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని ఫాలో అవుతాను అనే విషయంలో పోటీ లేదు. ఏ విషయంలో పోటీ ఉంది? మా సంఘానికి రండి, మీరు ఉపవాస ప్రార్థన చేయండి, ఓకే, మా మందిరంలో దేవుడు ఉంటాడు, మీ కార్యక్రమాలకు రండి, రైట్. దీనికి పోటీ ఉంది కానీ దేవుని చిత్తానికి దోషం అవుతానే విషయంలో పోటీ లేదు. సో ఆ పోటీ లేని ఆ గొప్ప విషయాన్ని తెస్సలోని సంఘం ఏం చేసిందంటే అలవర్చుకోండి. రైట్. ఈ రోజు ఇదే మనసుగాని చాలా సంఘాలు కలిగి ఉంటే అన్ని సంఘాలు మాదిరికరమైన సంఘాలు అవుతాయి. ఈ విషయంలో పోటీ లేదు. తెస్సలోని సంఘం అనేది చాలా పోటీ నేను మాట ఎందుకు ఆడుతున్నానంటే రైట్, లిటరల్ గా పోటీ అని అర్థం కాదు, పోటీ పడ్డాని అర్థం కాదు. అంటే ఈ సంఘం ఏం చేసిందంటే ఎవరూ ఆలోచించలేని దేవుని విషయాల్ని ఈ సంఘం మాత్రం పికప్ చేసి యాక్సెప్ట్ చేసి అంగీకరించి వారి జీవితంలో తీసుకున్నారు అని చెప్పడం కొరకు ఈ మాట ఉపయోగిస్తున్నాను. కానీ లిటరల్ గా దాని అర్థం ఏంటంటే పోటీ పడమని నా ఉద్దేశం కాదు. రైట్. చూడండి, అందుకే చూడండి మీరు ఆ ఆ ఆ విషయాలు మనం గమనించినట్లయితే ఆ మనకు అర్థం అవుతుంది. చూడండి, కొలసీ సంఘాన్ని చూద్దాం మనం. కొలసీ సంఘానికి మీకు కంపేర్ చేయడానికి చెప్తున్నాను నేను. రైట్. కొలసీ సంఘానికి మనం మొదట ఏం చూసాం మనం? ఆ వారు దాసులు అవడం చూసాం కదా. 2, 3 ఇంకో పాయింట్ కూడా చెప్పాను వాటి అప్పుడు వెళ్దాం. కొలసీ సంఘానికి వెళ్తాము. ఇంకో పాయింట్ ఏంటంటే చదువుతారమ్మా 10వ వచనంలో ఇంకో పాయింట్ ఉంటది. జీవము గల దీనికి దాసుడు అని తర్వాత ఇంకో పదం త్వర. దేవుని మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించిన ఆయన వారి దుష్టంతో ఏంటి తెలుసండి? అయ్యా, ఇప్పుడున్న ఆకలి బాధ కన్నా, ఇప్పుడున్న పేదరికం కన్నా, ఇప్పుడున్న లేమి కన్నా ఒకరోజు దేవుడు ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రం తట్టుకోవడం మన వల్ల కాదు. అవసరమైతే ఈ పేదరికాన్ని తట్టుకోగలుగుతాం కానీ, అవసరమైతే ఈ లేమిని తట్టుకోగలుగుతాం కానీ, అవసరమైతే రైట్ ఈ యొక్క హింసలు, బాధలు, అవమానాలు తట్టుకోగలుగుతాం కానీ దేవుడు రాకడలో ఉన్న ఉగ్రతను మాత్రం మేము తట్టుకోలేము అని చెప్పి ఉగ్రత పట్ల వారికి ఏముందంటే సరైన అవగాహన ఉంది. సరైన అవగాహన ఉంది. మరి మనకేముంది? అసలు ఉగ్రత గురించి మనం ఆలోచన చేయం. మనం ఏం ఆలోచిస్తామంటే దేవుని ఉగ్రత కన్నా ప్రస్తుతమున్న నా ఆకలి, ప్రస్తుతమున్న నా బాధ, ప్రస్తుతమున్న నా వ్యధ అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏమనుకుంటామంటే రాబో ఉగ్రత కన్నా ప్రస్తుతం ఉన్న నా యొక్క భేద స్థితి, ప్రస్తుతం ఉన్న నా యొక్క ఈ యొక్క దీనస్థితి ఎంతో భయంకరమైనది అని మనం అలా ఆలోచిస్తాము. అందుకు దేవునికి ఎప్పుడు కూడా దేనికోసం ప్రార్థన చేస్తామంటే భూ సంబంధం వాటి కోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు తెస్సలోనికీయులు ఏం చేశారంటే, అమ్మో
రాబో ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, వారి ఆలోచన అన్ని కూడా ఆ ఉగ్రత ఎంత దారుణంగా ఉంటుందో ఎన్నిసార్లు చదివి ఉంటారు. అందుకే పౌలు వాళ్ళకి దేవుని ఉగ్రత గురించి రాసుకుంటూ వస్తాడు ఆయన. రెండో రాకడ గురించి రాసుకుంటూ వస్తాడు ఆయన వాళ్ళకి అన్ని విషయాలు కూడా. రైట్, చూడండి అది మూడోది చూద్దాం మనం. తర్వాత దేనికి ఎదురు చూస్తున్నారు వారంట, చూడండి. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు వారు దేని వైపు తిరిగారు కాదు. వాళ్ళు 4 విషయాలు తెలియదు. ఒకటి, విగ్రహాలు విడిచిపెట్టారు. జీవం గల దేవుని దోస్తులు అవడానికి దేని వైపు తిరిగారు. దేవుని ఉగ్రత తప్పించుకోవడానికి దేని వైపు తిరిగారు. 4వది, పరలోకం నుంచి ఆయన రాబోతున్నాడు, అప్పుడే మాకు రక్షణ సంపూర్ణం అవుతుంది అని చెప్పి దేని వైపు తిరిగారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ విషయంలో రైట్, మిగతా సంఘాలకి ఇదే దృక్పథం ఉందా? మన సంఘానికి ఇదే దృక్పథం ఉందా? మనం ఎంతసేపు కూడా భూ సంబంధమైన వాటి గురించి, దాని నుంచి మనం బయటికి రావడం కొరకే దేని వైపు తిరుగుతాం. ఇప్పుడు చెప్పిన 4 విషయాలు మనకి సాధారణం. ఇస్తే ఒక 1% దీనికోసం ఆలోచన చేస్తాం, 2% ఆలోచన చేస్తాం, లేదా 10% ఆలోచన చేస్తామేమో. మిగతా 90% అంతా కూడా మన సంబంధమైన భూ సంబంధమైన శ్రమల గురించి, బాధల గురించి ఆలోచన చేస్తాం కానీ వీటి గురించి మనం ఆలోచన చేయము. అందుకే మన సంఘాలు మాదిరికరమైన సంఘాలుగా అవి చేయబడి మాదిరిగా సంఘాలుగా అవి చేయబడం. నేను కొలసి సంఘం గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. రండి, కొలసి సంఘాన్ని, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము రైట్ 1 నుంచి 4 వచనం చదువుతారు ఎవరైనా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మీరు గమనించారా? కొలసీలకు చెప్తున్నాడు ఆయన, ఏంటి మీరు పైనుండి వాటి మీద మీ దృష్టి లేదేంటి? మీకు తెలియదా? క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు కదా, కాబట్టి మీరు ఆయన వెతకండి. పై సంబంధం ఉన్నాడు, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. 2వ వచనం అంటాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొని ఏలనగా మీరు మృతి పొందారయ్యా. యాక్చువల్గా మీ జీవం క్రీస్తుతో కూడా దాగి ఉంది. అసలు మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు అక్కడే ఉంటుంది. మీ ధనం భూమి మీద ఉంటే మీ మనసు భూమి మీద ఉంటుంది. మీ ధనము క్రీస్తు దాచబడి ఉంటే మీ యొక్క హృదయం కూడా క్రీస్తులో ఉంటుంది. ఈ తెస్సలోనిక యొక్క హృదయం ఎక్కడ ఉందంటే అబ్బో క్రీస్తు మీద ఉంది. ఎందుకు ఉందంటే వారు బలంగా నమ్మారు, నా జీవమని గొప్ప ధనం, నా ధనమంతా కూడా క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నా జీవాన్ని పట్టుకొస్తాడు, ఎప్పుడు నా దాచిబడిన ధనాన్ని పట్టుకొస్తాడు. వాళ్ళ దృష్టి అంతా కూడా పైన ఉన్న వాటిని. అందుకే పౌలు అంటాడు, ఓకే ఓకే మనకు రాబోయే మహిమ ఎదుట ప్రస్తుతం మన శ్రమలు అంత ఎందగను కావు అని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఈరోజు మన దేవుని వైపు ఎందుకు తిరిగామంటే, ప్రజెంట్ మనకున్న బాధ, మనకున్న శ్రమ, మనకున్న ఇరుకు, మనకున్న ఇబ్బంది నుంచి ఆయన కాపాడటానికి తిరిగాము తప్ప ఉగ్రతను తప్పించుకోవడం కోసం కానీ, లేదంటే త్వరలోకి రాబోతున్నాడు చెప్పి ఆశ మనలో పెద్దగా లేవు. ఆ ఆశ 1% ఉంది, 99% అనేది భూ సంబంధమైనది మనం ఉన్నాం. ఎందుకు తెస్సలోని సంఘం మాదిరిక సంఘం ఏంటంటే, ఆయన యందు చాలా గొప్ప నిరీక్షణ పెట్టుకుంది. ఆయన రాకడ కొరకు 100% ఎదురు చూసే సంఘంగా ఉంది సంఘం. భూ సంబంధ వాటి మీద అంత పెద్ద దృష్టి కలగలేదు కదా. ఒకవేళ ఇంత గొప్ప నిరీక్షణ ఉంటే తెలియకుండానే పరిశుద్ధత వచ్చేస్తుంది. తెలియకుండానే దేవుడు 2 రాకడ కొరకు మనం సిద్ధపడతాం. రైట్, చూడండి మనకి యోహాను రాసిన మొదటి పత్రిక రైట్ 3వ అధ్యాయము 2-3 వచనాల్లో నిరీక్షణ కలిగి ఉంటే కలిగే ప్రయోజనం గురించి ఆ యొక్క యోహాను గారు రాస్తూ వస్తారనమాట. చదువుతారు ఎవరైనా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడితో ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రంగా చేసుకొనొచ్చు. ఈ రోజు పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం ఎందుకు ఆరాటం లేదంటే,
దేవుని రాకడ కొరకు ఎవరైతే ఎక్కువ అపేక్షిస్తారో వారిలోనే పవిత్రత వస్తుంది, వారిలోనే పరిశుద్ధత వస్తుంది. దేవుని నిరీక్షణ కోసం ఎవరికైతే ఆరాటం లేదో వాళ్ళు రాజీ పడే జీవితం ఉంటుంది. వాళ్ళ పవిత్రత గురించి అంతగా ఆలోచించరు. ఎంతసేపు వారి కష్టాలు, వారి నష్టాలు, వారి బాధలు, వారి వ్యధలు, దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వలేదు, దేవుడు నా సమస్య తీరలేదు, వాళ్ళ బ్రతకంతా కూడా సంశయాలు, సనుగులు ఇలా వెళ్ళిపోతుంటది. ఓకే. ఆ ఏంటిది అంటారు కదా, 3 పువ్వులు 6 కాయల్లాగా 3 సనుగులు 6 సంశయాలతో జీవితం సాగించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే పరలోకం నుంచి ఆయన వస్తాడని చెప్పి నిరీక్షణ మనుషుల్లో లేదు. అందుకే వారు సిద్ధపడడానికి ఇష్టపెట్టుకోరు. సిద్ధపడాలని ఆశ పుట్టిన మరుక్షణమే పవిత్రత మనలో ప్రవేశిస్తుంది. పరిశుద్ధ మన ప్రవేశం, ఎందుకంటే ఆయన వస్తున్నాడు కాబట్టి నేను సిద్ధంగా ఉండాలని ఆశ ఉంది కాబట్టి సిద్ధపడడానికి మనల్ని మనం పవిత్రపరచుకుంటాము, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. ఓకే. ఈరోజు ఓకే అతి శ్రేష్టమైన నిరీక్షణని రైట్ తెస్సలోనిక సంఘం పికప్ చేశాను. శ్రేష్టమైన నిరీక్షణనే పికప్ చేశాను. మిగతా సంఘాలేమో భూ సంబంధమైన వాటి నుంచి నా ప్రభు కాపాడుతాడు, నా క్షేమాన్ని ఇస్తాడని చూస్తున్నాయి. ఒక ఈ సంఘం అయితే నా యొక్క ధనం ఆయన దగ్గర దాచిపడి ఉంది, ఆయన వచ్చినప్పుడు పట్టుకొని వస్తాడు, గొప్ప మహిమ ఉందని చెప్పి ఆశ ఎదురు చూస్తుంది. చివరిది ఏంటంటే ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగిన రైట్ సంఘంగా, పవిత్రత విషయంలో కూడా ఆసక్తి కలిగిన సంఘంగా, పరిశుద్ధత విషయంలో ఆసక్తి గల సంఘం కూడా మనం చూద్దాం. నేను కొన్ని మాటలు మీకు చదవమని చెప్తాను, దయచేసి చదవండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రైట్ ఓకే 2వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. చదువుతారు ఎవరైనా? కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ ఓకే. విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెనని. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఓకే, చూడండి, గమనించండి. దేవుని సంతోషపరచవలనని మా వల్ల నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. సో వాళ్ళకి ఏం ఏంటంటే దేవుని సంతోషపరచాలని ఏంతో వారు తిరుగుతున్నారు. ఎంత ఎంత పరిపక్వత ఉందండి వాళ్ళు, ఎంత మెచ్యూరిటీ ఉందండి వాళ్ళన. దేవుని సంతోష పెట్టాలని తిరుగుతున్నారు, నడుచుకుంటున్నారట వారు. అలా సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటే వారు ఓకే దేవుని చిత్తాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. ఏంటి దేవుని చిత్తం ఆలోచిస్తున్నారు? మేము పరిశుద్ధంగా ఉండాలి అంటే మా మధ్య ఏముండకూడదు, జారత్వం ఉండకూడదు, అది దేవుని చిత్తం. కాబట్టి వారి మధ్య జారత్వం లేకుండా వారు ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. ఆ జారత్వం అవి ఉండకూడదు, అసలు రాకూడదు అని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. రెండో చూడండి, ఆయన ఏమంటాడంటే ఓకే సో తమ ఘటములను ఎలా కాపాడుకోవాలో కదా. ఫిలిప్పీ పత్రిక పౌలు అంటాడు, మీ రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించడి. మా ఘటాలు ఓకే పాపం యొక్క ఉనికిలో ఉన్నాం, పాపం యొక్క సన్నిధిలో ఉన్నాం, రక్షించబడ్డాం. పాపం మా మీద దాడి చేస్తున్నప్పుడు మా ఘటాలని, ఈ శరీరాలని ఓకే మేము ఎలా కాపాడుకోవాలో ఓకే అలా అది అది ఎరగడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. మూడో చూడండి, పరిశుద్ధులు ఒకటికి దేవుడు మరి పిలిచాడు కాబట్టి మేము దాన్ని ఉపేక్షించము. అలా ఉపేక్షిస్తే మేము పరిశుద్ధతను ఉపేక్షించిన వారమి, పరిశుద్ధత నిర్లక్ష్యం చేసిన వారమి అని చెప్పి దేవుని సంతోష పెట్టడానికే ఈ సంఘం అనేది నడుము కట్టిందండి. ఈ నేటి సంఘాలు దేవుడు మనల్ని సంతోషపరిస్తే దేవుడిని మనం పూజిస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని కానుకిస్తాం. కానీ దేవుని సంతోష పెట్టాలన్న ఆశ నేటి సంఘాల్లో లేదు కాబట్టి వారు మాదిరికర సంఘంగా అవడం లేదు.
ఒక కార్యక్రమం ఓరియంటెడ్గా, లేదంటే దేవుడి నుంచి మేలుని పంచాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడిన సంఘంగా ఉంటుంది. కానీ సో దేవుణ్ణి సంతోషపరిచే సంఘంగా ఎదగాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తం వైపు వెళ్ళాలి. ఉదాహరణకు చూడండి, కొరింథీ సంఘానికి దేవుణ్ణి సంతోషపరచాలన్న భయం ఏమాత్రం లేదు వాళ్ళ. రైట్. మీకు ఉదాహరణ చూడండి ఒకసారి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5:1 వారు ఎలాగ రాజీ పడిపోయారు చూడండి. లోకాన్ని సంతోషపరచాలని లోకంతో రాజీ పడిపోయారు. చదువుతారు ఎవరైనా? 5 ఎంత? 5:1 మొదటి కొరింథీ 5:1. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన చాలా మంది వాళ్ళు ఏంటంటే జాగ్రత్త ఉంది వాళ్ళు రాజీ పడిపోయారు. జాగ్రత్త ఎందుకు వచ్చిందంటే మనలో మనం సంతోషపరచుకోవాలి ఉన్నప్పుడు ఈ పాపాలను వస్తుంటాయి. దేవుని సంతోషపరచాలన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు రావు. సో కొరింథీ సంఘము పౌలు గారు ఉత్తరం గట్టిగా రాస్తే తప్ప, పౌలు గారు తన ఉత్తరంలో గట్టిగా గద్దిస్తే తప్ప ఆ వ్యక్తిని బయట పెట్టలేదు. ఇంతగా రాజీ పడిపోయింది సంఘం. మళ్ళీ ఏ కృపావర విషయంలో లోపం లేని సంఘం, మంచి టీచింగ్ లో ఐశ్వర్యం కలిగిన సంఘం, రిచ్ టీచింగ్. కానీ దేని పికప్ చేయాలో దాన్ని పికప్ చేయలేకపోయారు. దేని దృష్టి పెట్టాలో దాన్ని దృష్టి పెట్టలేకపోయారు. కాబట్టి సంఘంతో రాజీ పడిపోయిన సంఘంగా కొరింథీ సంఘం కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇంకో మాట చెప్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6:4 ఉంటుంది. చదువుతారా గట్టిగా ఎవరైనా? మొదటి కొరింథీ 6:4. ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీరు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. చాలమ్మా. జీవ సంబంధమైన వ్యాజ్యములు తీర్చుటకు సంఘములో తృణీకరించబడే వారికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి రాజీ పడిపోయారు. విగ్రహాల విషయంలో రాజీ పడిపోయారు. అంత మంచి టీచింగ్ ఉన్న కొరింథీ సంఘము చాలా విషయంలో రాజీ పడితే, వీళ్ళు దేవుని సంతోషపెట్టే విషయంలో వీరు లోకంతో రాజీ పడలేదు. అందుకే మనకి ఏం అర్థం అవ్వాలంటే, లోకంతో సంఘము రాజీ పడడం అనేది దేవుని చిత్తాన్ని జరిగించుటకు ఆసక్తిని కోల్పోవడమే. దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఆసక్తి అనేది ఎప్పుడు మనకు ఉండదు తెలుసా? మనం లోకంతో రాజీ పడినప్పుడే మనం ఈ యొక్క ఆసక్తిని కోల్పోతాం. రైట్. కాబట్టి మీకు 5 విషయాలు చెప్పాను నేను. తెస్సలోనిక సంఘము దేన్నేమో ఎక్కువగా దృష్టి పెట్టింది. దేన్నంటే వాక్యాన్ని, మనుషుల వాక్యము కాదు, దేవుని వాక్యాన్నే వారు అంగీకరించారు. మనుషుల యొక్క సెలబ్రిటీ స్టేటస్ని కానీ, వారి యొక్క డినామినేషన్ యొక్క థియాలజీని కానీ, వారి పద్ధతుల్ని ఆల్మోస్ట్ నలిఫై చేశారు. వాక్యానికి పెద్దపీట వేశారు. మా పద్ధతి అండి, మా ఆచారం అండి, మా క్రమం అండి, దానికి ఒక పెద్దపీట వేయలేదు. మా వాక్యం చెప్పిందండి, దానికి పెద్దపీట వేశారు. అందుకే అది మాదిరికరమైన సంఘంగా అది ఎంచబడింది. రెండవది, మేము విశ్వాసంలో ఎదగడానికి మాకు శ్రమలు అవసరమండి. శ్రమల్లోనే మా సహనం కనబడుతున్నప్పుడు ఆ సహనమే మా విశ్వాసం ఎంత బలమైనదో రుజువుపరుచుదని చెప్పి వారు విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి శ్రమలను వారు ఒక మార్గంగా ఎంచుకున్నారు, ఒక మెట్టుగా ఎంచుకున్నారు. చాలా సంఘాలు శ్రమల్ని తృణీకరిస్తాయి. ఇప్పుడు ఈ సంఘము శ్రమల్ని అంగీకరించింది. మూడవది, చాలా మంది కూడా చాలా కృపావర విషయాలన్నింటిలో కూడా చాలా చక్కగా ఆసక్తి చూపిస్తారు. కానీ ప్రేమించే విషయంలో మాత్రం అంత పెద్దగా ఆసక్తి చూపించారు. కానీ సంఘం ఏం చేసిందంటే, తోటి సహోదరుని ప్రేమించే అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళని ప్రేమించే విషయంలో ప్రయాసపడింది. ప్రయాసపడింది. అందుకే మీకు చూడండి, తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలోనే ఏమంటాడంటే, ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటాడు అనమాట. అది శ్రేష్టమైన ప్రేమని పికప్ చేశాడు. నాలుగోది మనం చూసినట్లయితే రైట్, ఏం పికప్ చేసిందంటే ఉగ్రత గురించిన ఆలోచన, దేవునికి దాసులు అవ్వాలన్న ఆలోచన, పరలోకం నుంచి యేసు ప్రభు రాబోతున్నాడు అనే ఆలోచన. వీటితో మనసు నింపుకుంది. పౌలు కూడా రెండో రాకడ గురించిన టీచింగ్ అంతా కూడా తెస్సలోనికీకి ఇస్తాడు.
ఎందుకంటే వాళ్ళ మనసంతా నిండిపోయింది కాబట్టి. వారు భూ సంబంధం వాటి గురించి తక్కువ ఆలోచిస్తారు. దేవుడు యేసు రాకడ గురించి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి దాన్ని అది పికప్ చేశారు కాబట్టి మాదిరికర సంఘం అయింది. ఐదవది ఏంటంటే దేవుని సంతోషపరిచే విషయంలో వీరు లోకంతో రాజీ పడలేదు. అందుకే వారు మాదిరికర సంఘం అయింది. అలా చెప్తున్నాను. ఈ 5 విషయాలు ఏ సంఘం అయితే పికప్ చేస్తుందో, ఏ సంఘం అయితే దీన్ని ఒక టేక్ అవే తీసుకుంటుందో, ఆ సంఘం ఖచ్చితంగా మాదిరికరమైన సంఘంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ విశ్వాసి అయితే వ్యక్తిగతంగా మైక్రోస్కోపిక్ లెవెల్లో, వ్యక్తిగత లెవెల్, ఇండివిజువల్ లెవెల్లో మనం చూసినట్లయితే రైట్, ఏ విశ్వాసి అయితే తెస్సలోనిక సంఘము తీసుకున్న విషయాన్ని తీసుకుంటారో ఆ విశ్వాసి మాదిరికరమైన విశ్వాసగా ఎదుగుతారు. అటువంటి మాదిరికర విశ్వాసము దేవుడు మనందరిలో కూడా కలుగు చేసినట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో మన కొరకు దీవించును గాక. ఆమేన్.